ఇప్పుడు రైట్ నౌ ఏంటి అంటే మేడం, ఇప్పుడు నాకు 4, 5 ఇయర్స్ నుంచి మాక్సిమము నా వల్ల థౌసండ్స్ ఆఫ్ వుమెన్స్ వాళ్ళు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవడానికి నేను సపోర్ట్ ఇస్తున్నాననమాట. అంటే వావ్! ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్‌గా ప్రొడక్ట్స్ తయారు చేయడము, క్యాండిల్ మేకింగ్ ఉంటుంది. శైలజ గారు చెప్పండి. నేను ఫస్ట్ టైమ్ మీతోని మాట్లాడినప్పుడు ఎమోషన్ అయ్యాను గదా! నాకు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాననమాట. ఎందుకంటే నేను ఇలా పబ్లిక్ స్పీక్ చేయడం గాని, నలుగురితో మాట్లాడడం గాని నాకు కొత్తేం గాదు. కానీ ఫస్ట్ టైమ్ హ్మ్. మాట్లాడగానే ఎమోషన్ వచ్చేసరికి ఎందుకా అనుకున్నాను. నెక్స్ట్ మీరు క్లాస్‌లో చెప్పారు గదా! చేంజెస్ వస్తాయని జెప్పేసి. అందులో భాగంగా వచ్చుంటుంది. అయితే నేను ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి అంటే, నేను బిఫోర్ యూనివర్సల్ కనెక్షన్, ఆఫ్టర్ యూనివర్సల్ కనెక్షన్ చాలా ఉంటాయండి. యూనివర్సల్ కనెక్షన్‌కి ముందు అనేది అప్పుడు గూడా నేను డబ్బులు సంపాదించాను. అంటే హ్మ్. అప్పుడున్న ప్రాబ్లమ్స్ అలాంటి వాటి వల్ల ఆ ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ వల్ల నేను డబ్బులు సంపాదించడం అనేది ఖచ్చితమైన అవసరం అన్నమాట. హ్మ్. కాబట్టి అందువల్ల నేను సంపాదించాల్సి వచ్చింది. సంపాదించాను డబ్బులు. కానీ హ్మ్. ఎప్పుడు నేను వాటిని సేవింగ్స్ చేయాలి, నాకంటూ పెట్టుకోవాలి, నా కోసం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోలేదన్నమాట. ఓకే. పెట్టుకోకపోవడం వల్ల నాకు హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ హ్మ్. పెద్దదైపోతూ నా హెల్త్ మీద ఇంకా పిల్లల మీద అందరి మీద చూపించడం మొదలుపెట్టింది. అది ఇక హ్మ్. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అన్నమాట. హ్మ్. చాలా హ్మ్. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఫేస్ చేశాను. చేశాక ఒకసారి యూట్యూబ్‌లోనే వీడియో చూసానన్నమాట. ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి. హ్మ్. చూసినప్పుడు అది మీ వీడియో కాదు మేడం. ఇంకొక వీడియో. అయితే చూసి క్లాస్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నాకేం అర్థమైందంటే ఇదంతా ఫేక్. నేను మోసపోయానని అర్థమైపోయిందన్నమాట. ఈ విషయం మీకు తెలుసో తెలియదో దీని మీద బిజినెస్ చేస్తూ దీని మీద నెగెటివ్ ఒపీనియన్ కలిగించే స్పీకర్స్ కూడా చాలా మంది ఉన్నారన్నమాట. అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాతకి ఇంట్లో గూడా మా హస్బెండ్ గూడా చెప్పేసారన్నమాట. ఇదంతా మోసము వదిలేసేయి అని చెప్పేసి అన్నారు. తర్వాతకి అప్పుడు నా దగ్గర జీరో అమౌంట్. హ్మ్. 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 బిజినెస్ చేస్తూ ఉన్నాను. కాకపోతే హ్మ్. నా బిజినెస్ ఏంటంటే మేడం ఆర్ఎస్ చాక్లేట్ హబ్ అని చెప్పేసి నేను చాక్లేట్స్ ఫస్ట్ తయారు చేయడం నేర్చుకున్నానన్నమాట. హోమ్‌మేడ్ చాక్లేట్స్. ఓకే. ఇప్పుడు 7 ఇయర్స్ బ్యాక్. నేర్చుకున్నాక వాటి ప్యాకింగ్ వాటికి ఎవ్రీథింగ్ అన్నీ నేనే చేసుకునేదాన్ని. అప్పుడు చూసి హ్మ్. చాలా మంది ఏంటి అంటే నాకు గూడా కావాలి, నాకు గూడా కావాలి అనేసరికి నేను చాక్లేట్ చేయడం మానేసేసి చాక్లేట్ ప్యాకింగ్, రా మెటీరియల్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. హ్మ్. అలా 3 ఇయర్స్ నుంచి మన ఇండియాలో సౌత్ ఇండియాలో మాత్రం మాదే నంబర్ 1 ప్లేస్‌లో ఉంటుంది. ఒక ముంబైలో, ఓకే. ఢిల్లీలో ఒక 2, 3 మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది మాత్రమే ఉంటారనమాట వీటికి. అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. స్టార్ట్ హ్మ్. చేసుకున్నప్పుడు అప్పుడు నేను పెట్టుకున్నాననమాట. నేను డైలీ 10,000 రూపీస్ అంటే నేను ఎక్స్‌పెన్సెస్ పోను. హ్మ్. అన్ని హ్మ్. పోను. నాకు 10,000 నాకు ప్రాఫిట్ తీసుకోవాలని పెట్టుకున్నాననమాట. మా ఆఫీస్ హ్మ్. బ్యాంక్ పైన ఉంటుంది. ఎస్‌బీఐ బ్యాంక్ పైన. అయితే హ్మ్. రోజు తీసుకెళ్ళాలని చెప్పేసేసి కిందికి రావడం, డ్రా చేసుకోవడం, ఏంజెల్ నంబర్స్ తీసుకోవడం, దాసిపెట్టుకోవడం అన్నమాట. అయితే ఇప్పుడు హ్మ్. ఏంజెల్ నంబర్స్ అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? నేను నాకు బ్యాగ్ కావాలి గదా! మరి ఎక్కడ పెట్టుకోవాలి అని అనుకున్నాను. హ్మ్. అనుకోగానే మా హస్బెండ్ వచ్చి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. బ్రౌన్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చి. పెద్ద బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్. అయితే ఎక్కడిది అనంటే నేను ఫోన్ కొనుక్కున్నా. ఫోన్ కొనుక్కుంటే వాళ్ళ లక్కీ డ్రాలో అది ఏమంటే ఏస్తే నాకు ఒక బ్యాగ్ వచ్చిందని తీసుకొచ్చి నాకు ఇచ్చిండన్నమాట. ఇప్పుడు ఇట్లా ఓకే. అనగానే నాకు బ్యాగ్ వచ్చేసింది. ఆ బ్యాగ్‌లో డబ్బులు పెట్టేసా. అట్లా ఒక 12,00,000 అలా సేవ్ చేసేసాను. ఇక ఇంట్లో ఉంటే సేఫ్ కాదని చెప్పేసేసి మళ్ళీ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి డైలీ 10,000 రూపీస్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తూ వస్తున్నానన్నమాట. అలా అయింది. గుడ్. తర్వాతకి ఇంకొకసారి మనము కొంచెం డొనేషన్ ఇస్తే బావుంటుంది మన అమౌంట్‌లో అని చెప్పేసేసి శ్రీశైలంకెళ్ళినప్పుడు మన సత్రంలో అన్నదానానికి అని చెప్పేసేసి డబ్బులిద్దామని 10,000 116 ఇస్తా అని వాళ్ళకిచ్చానన్నమాట. ఇస్తే కాదు మేడం హ్మ్. 10,116 మేము తీసుకోము. 11,111 తీసుకుంటామని చెప్పారన్నమాట. అంటే 1111. డబుల్ అది తీసుకున్నారు. ఓకే. ట్రిపుల్. అది క్యాష్ హ్మ్. ఇద్దామంటే క్యాష్ సఫిషియెంట్ తీసుకెళ్ళలేదు. సరే మీరు హ్మ్. ఆన్‌లైన్ చేయండి అనంటే నాకు మెసేజ్‌లో అలానే నంబరొచ్చింది. వాళ్ళకి అదే వచ్చింది. నా రిసిప్ట్ అదే వచ్చింది. ఈరోజు కనెక్షన్ బావుంది అనుకున్నాను. హ్మ్. నాకు రూమ్ అలాట్ చేశారు. ఆ రూము 222 వచ్చిందన్నమాట. ఓకే. అది అలా వచ్చేసింది. అదయిపోయాక అది నేను యూట్యూబ్‌లో ఉంటదన్నమాట. నాకు ఛానెల్స్ ఉన్నాయి. 2 ఛానెల్స్ ఉంటాయి. అయితే ఆ హ్మ్. రోజు అనుకోకుండా వేరే ఛానెల్‌లో మా వీడియో రిలీజ్ అయిందన్నమాట. ఓకే. అది ఎప్పుడుదో వీడియో ఆ రోజు వైరల్ అయింది. ఓకే. ఓకే. ఆ రోజు రిలీజ్ కాలేదు. ఆ రోజు వైరల్ అయింది. వైరల్ అయ్యి ఉన్నట్టుండి నా అకౌంట్‌లో 1,00,000 రూపీస్ పడిపోయినాయి. నేను శ్రీశైలం వావ్! నుంచి ఇంకా హైదరాబాద్ అడుగుబెట్టే లోపే. అంటే హ్మ్. క్లాసెస్‌కి హ్మ్. అమౌంట్స్ పడతాయన్నమాట నాకు. అవి ఆన్‌లైన్ క్లాస్ హ్మ్. లింక్ పెడితే సరిపోతుంది. అలా 1,00,000 రూపీస్ నాకు 10,000 రూపీస్ స్పెండ్ చేసి నాకు 1,00,000 రూపీస్ ఇంటికెళ్ళే లోపు పడిపోయాయన్నమాట. అదొక సూపర్. మిరాకిల్ ఇగ. అది ఇగ సూపర్. నాకు ఆ రోజు మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు ఏడుపొచ్చింది. నాకు పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఆ రోజు. నాకేమైందో అసలు నాకేం శక్తులొస్తున్నాయి అని ఒక వచ్చేసిందన్నమాట. తర్వాతకి
ఇక హ్మ్. కూల్‌గా అయిపోయి ఇక అంత కూల్‌గా నడుస్తుంది. ఇలానే ఎప్పుడైనా ఓల్డ్ వీడియోస్ ఉంటే వాటికి ఓపెన్ చేసుకుంటే అవి కొంచెం రెజ్యూమ్ కావడము, కొంచెం హ్మ్. వాటి నుంచి బెనిఫిట్స్ రావడము, ఓకే. తక్కువ స్ట్రెయిన్‌కి ఎక్కువ రిజల్ట్స్ రావడం అన్నమాట. హ్మ్. 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 తర్వాతకి మనము అధిక అంటే అన్ని వైపుల నుంచి మనకు ఇన్‌కమ్ రావాలి. ఒక్క ప్లేస్‌లో ఉంటే అధిక మార్గాల ద్వారా ఇన్‌కమ్ రావాలి అని మీరు అఫర్మేషన్ చేపిస్తూ ఉంటారు గదా! అది ఈ అవును. విధంగా ఎలా ట్రై చేయకూడదు అని చెప్పేసేసి షాప్ ఏం చేసామంటే ఆన్‌లైన్‌లో ఉంటది మాది. అలా గాకుండా మనం స్టోర్ వచ్చేవాళ్ళు గూడా ఉంటే అదొక రకంగా మనకు ఆదాయం వస్తుంది గదా! అని చెప్పేసేసి స్టోర్ విజిట్ పెట్టేసాము. ఓకే. పెట్టేసేసి ఒక 2, 3 ఛానెల్స్‌లో పెట్టేస్తే దానికి గూడా కస్టమర్స్ డైలీ వస్తున్నారు. అది ఎలా అంటే వేరే ఊర్ల నుంచి, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారనమాట. వావ్! నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ మా కోసం స్పెషల్‌గా వస్తున్నారు. హ్మ్. అలా వచ్చేసిందనమాట. తర్వాతకి నేనేం చేశాను, నాకు చిన్నప్పటి నుంచేనే మా మదర్ టైలర్ అనమాట. అలా అయితే నాకు కొంచెము వాటి మీద బేసిక్స్ నాలెడ్జ్ ఉంది. మనం హ్మ్. బొటిక్ హ్మ్. ఎందుకు పెట్టకూడదు, ఈ మధ్య చీరలు బాగా చేస్తున్నారు. ఒక వీడియో చూసాననమాట. ఇట్లా కుప్పలు కుప్పలుగా గోడ మీద ఇట్లా చీరలు పెట్టేసేసి అంటే ఇవి ప్యాకెట్స్ పెట్టేసేసి ఇన్ని ఆర్డర్స్ చేస్తామని చెప్పేసి. అది నాకు కంట్లో హ్మ్. పడింది. ఇదెందుకు నేను మేనిఫెస్ట్ చేయకూడదు? ఒకటేసారి హ్మ్. ఈరోజు నాకు 100 చీరలు అమ్ముడు పోవాలి. ఇది మేనిఫెస్ట్ హ్మ్. చేస్తా అని చెప్పేసేసి మదీనాకెళ్ళేసి ఒక 100 చీరలు కొనుక్కొచ్చాననమాట. హ్మ్. హ్మ్. కొనుక్కొచ్చేసేసి ఒక వేరే ఛానెల్‌లో ఇట్లా బొటిక్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి వేరే ఛానెల్‌లో పెట్టాము. పెట్టిన హ్మ్. తర్వాతకి ఆమె ఆల్రెడీ నాకు ఫ్రెండ్ అనమాట. మనకు ఆర్ఎస్ చాక్లెట్ హబ్‌కి ఎప్పుడు వస్తూ ఉంటది. ఇవి షూట్స్ చేయడానికి. ఇది పెట్టేసాం. ఓకే. పెట్టగానే అప్పుడు ఏం చేశానంటే 777, 888 వాటి రేట్స్, శారీస్ రేట్స్. హ్మ్. ఓకే. ఓకే. రేట్లు గూడా హ్మ్. అలానే పెట్టాం. అలా హ్మ్. పెట్టాము. హ్మ్. ఇగ అది వైరల్ గదా! ఇగ ఫుల్ వైరల్ అన్నమాట. 1 వీక్‌లో 1,00,000 దాటిపోయిందది వీడియో. సూపర్. ఆ! సూపర్. హ్మ్. సేల్స్ హ్మ్. గూడా అలానే వచ్చేసాయన్నమాట. నేనేదో క్యాజువల్‌గా ఒక ఓకే. మేనిఫెస్ట్ చేద్దాము, 100 చీరలు పెడదాము అనుకుంటే ఎగ్జాక్ట్‌లీ అలానే 100 చీరలు కాకపోయినా కనీసం 50 చీరలు పెట్టగలిగానన్నమాట. అలా పెట్టి హ్మ్. వీడియో చేశాను నేను. వీడియో చేసేసి అప్పుడు ఛానెల్ స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ బొటిక్ కోసం మళ్ళీ ఛానెల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ హ్మ్. చేసేసి అది గూడా సూపర్ రన్నింగ్ అన్నమాట ఇప్పుడు. గ్రేట్. అనుకోకుండా అసలు నేను ఏది అనుకోలేదు. ఈ బిజినెస్ ఒకటి ఉందని గూడా అనుకోలేదు. ఇప్పుడు ఇలాంటిది స్టార్ట్ చేయాలంటే మేడం యాక్చువల్లీ బొటిక్ అనేది ఆన్‌లైన్‌లో ఒక స్టేజ్‌కి రావాలంటే అంత ఈజీ కాదన్నమాట. అవును. అలాంటిది అవును. చాలా సులభంగా, సునాయాసంగా అన్నమాట. అది నాకు అది ఒక జస్ట్ ఇట్లా మనం క్యాజువల్‌గా టైమ్ పాస్ చేస్తాం గదా! అంత హ్మ్. సింపుల్‌గా చేసి కేవలం బొటిక్ తోటి నేను 10,000 రూపీస్ ఎవ్రీ డే ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. అంటే మనకు 30,000 అలా వస్తే 10,000 మన చేతిలో పాకెట్‌లో పడుతుందన్నమాట. మిగిలింది హ్మ్. హ్మ్. మళ్ళీ స్పెండ్ చేయాల్సుంటుంది. అయితే నిన్న మనము క్లాస్‌లో చెప్పినట్టుగా మీరు బెస్ట్ కస్టమర్స్ ఉంటారని చెప్పారు గదా! అయితే నేనేం చేశాను ఈరోజు మేనిఫెస్టేషన్ అంటే నిన్న చేసింది. ఒక కస్టమర్ రావాలి. వాళ్ళు ఏం విసిగించొద్దు. ఈ 20 శారీస్ పెట్టాలి. ఫోటోస్ పెట్టి నాకివన్నీ కావాలని జెప్పాలి. నేనెంత బిల్లేస్తే అంత బిల్లు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేయాలి అని జెప్పేసి మేనిఫెస్ట్ చేసేసుకున్నాను. చేసుకున్న హ్మ్. తర్వాతకి 15 శారీస్ ఫోటోస్ పెట్టింది. ఇగ మా హ్మ్. పాపకి అందరూ చూపిస్తున్నా. ఇట్లా చేసుకున్నా చూడండి మ్యాజిక్ చూడండి అని జెప్పేసి. ఆమె హ్మ్. బిల్లు వేయగానే 25,000 సమ్ చేంజ్ అయింది. డిస్కౌంట్ ఇవ్వండి అనంటే సరే అని 400 డిస్కౌంట్ ఇచ్చాను. ఎగ్జాక్ట్‌లీ 25,000 రూపీస్ అది వెంటనే డిపాజిట్ చేసేసింది. వావ్! అలా ఈరోజు సేల్ 50,000 క్రాస్ అయిపోయిందన్నమాట. సూపర్. డైలీ సూపర్. కంటే సూపర్. ఈరోజు డబుల్ అయిపోయింది. గ్రేట్. అయితే గ్రేట్. యాహ్! గ్రేట్. యాక్చువల్లీ ఏంటంటే నేను అంటే చిన్నప్పటి నుంచేనా నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఏదో ఒక విధంగా ఎర్నింగ్స్ చేయడం అనేది నాకు హాబీ లాగనమాట. మా మదర్, ఫాదర్ కూడా పని చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలని నేర్పించారనమాట. అలా హ్మ్. అయ్యేసరికి అప్పటినుంచి అదే హాబిట్ ఉంటూ ఉండేదనమాట. కాకపోతే నేను చేసిన తప్పల్లా ఏంటి అంటే డబ్బు నేను కేర్ చేయలేదు. డబ్బు విలువ కాదు. అది దాంతోటి ఏం లేదు. రిలేషన్‌షిప్సే. అసలు నాకంటూ ఏది లేదు. అది హ్మ్. ఇగ ఎన్ని రకాలుగా అంటే అవి నెగెటివ్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేయను నేను. ఆల్రెడీ మనం రాసుకోవడం యెస్. అయిపోయింది. అది చేసేయడం అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. పాజిటివ్ అవును. ఏంటి అవును. అంటే ఇప్పుడు రైట్ నౌ ఏంటి అంటే మేడం ఇప్పుడు నాకు 4, 5 ఇయర్స్ నుంచి మాక్సిమమ్ నా వల్ల థౌసండ్స్ ఆఫ్ వుమెన్స్ వాళ్ళు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవడానికి నేను సపోర్ట్ ఇస్తున్నాననమాట. అంటే వావ్! ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్‌గా ప్రొడక్ట్స్ తయారు చేయడము, క్యాండిల్ మేకింగ్ ఉంటుంది. యెస్. యెస్. ఈసారి ఏం చేసామంటే మోతిచూర్ లడ్డూస్ మన స్వీట్స్ ఉంటాయి కదా మేడం. హ్మ్. స్వీట్ హ్మ్. షేప్‌లో క్యాండిల్స్ అన్నమాట. ఓకే. అంటే రౌండ్‌గా. కొత్తగా ఉండడానికి. ఆ! లుక్ అవి ఆ చూడడానికి మౌల్డ్స్ మేము తయారు చేస్తాం. బాగుంటుంది. ఆ! ఓకే. ఆ మౌల్డ్స్‌ని మేము తయారు చేస్తున్నామనమాట. సిలికాన్ మౌల్డ్స్. ఇంకా ఓకే. కొన్నేమో ఇంపోర్ట్స్ చేసుకుంటాం. ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తామనమాట. యెస్. అలా చేసాం. తర్వాత సోప్ మేకింగ్ ఉంటుంది. వుమెన్స్ బిజినెస్ చేసుకోవడానికి ఏమేం స్కిల్స్ ఉంటాయో స్కిల్ ఇస్తున్నాను. ప్లస్ ఇవి మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుందనమాట. రా మెటీరియల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. అలా ఓహ్! మనకు ఏంటంటే ప్రతిరోజు నాకు రివ్యూస్ వస్తూ ఉంటాయి. నెగెటివ్ మాత్రం 90% పాజిటివే ఉంటుంది.
100% అనేది మనం హ్మ్. చెప్పలేం. నేను పట్టించుకోనసలు. ఆ! మాక్సిమం వాళ్ళ అదేం కష్టం బ్లెస్సింగ్స్ అంటారు కదా! అనేది నాకు ఎప్పుడు వస్తూనే ఉంటదనమాట. అయితే మొన్న మీరు హ్మ్. ఫస్ట్ క్వెషన్ ఇచ్చారు గదా! నాకు ఎక్కువ మంది కస్టమర్స్ నాకే ఎందుకిలా వస్తున్నారు అని జెప్పేసి. అలా అది చేసుకోగానే నా ఫోన్‌లో మెసేజ్ చూసుకున్నాను. మీ క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం అని ఒకళ్ళు. నాలో ఉన్న నీ క్వెషన్‌కి ఆన్సర్ నా ఫోన్‌లో వచ్చాయన్నమాట. ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎంతో మంది వింటున్నారు మేడం ఇప్పుడు. హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వింటారు. మీరు గాకుండా ఇంకా ఎంతో మంది వేరే క్లాసెస్ కూడా వింటూ ఉంటారు. అయితే మనం ఉన్న లెవెల్‌ని అవును. బట్టి మనం అండర్‌స్టాండింగ్ చేసుకునే దాన్ని బట్టి మీరు చెప్పే ఒక్కటే వర్డ్ అది వాళ్ళ జీవితాలని ఎన్నో రకాలుగా మారుస్తుందన్నమాట. ఒకటే వర్డ్ చెప్తారు. అది వాళ్ళు అన్వయించుకునే దాన్ని బట్టి ఒకళ్ళు దాన్ని ఇంత హ్మ్. తీసుకోగలుగుతారు. కొంతమంది ఇంతైనా తీసుకోగలుగుతారు. దాంట్లో నేను తీసుకుంది అన్‌లిమిటెడ్ అన్నమాట. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ సో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏంటి అంటే బావుందండి. నేను యెస్. ఎంతవరకంటే ఐ ఎర్న్ మనీ దగ్గరనే ఆగిపోయాను. ఐ స్పెండ్ మనీ, ఐ హ్మ్. ఎంజాయ్ మనీ దివాళీ టైమ్‌లో మనకు బాగా సేల్ వస్తుందన్నమాట. అప్పుడు దివాళీ అయిపోగానే నెక్స్ట్ డే అందరిని మంచి బఫెట్‌కి తీసుకెళ్లడము స్టాఫ్ వరకు. అలా చిన్న చిన్న ట్రిప్స్ చేయడము. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చూడడము. ఎవరైనా హ్మ్. మాట్లాడతామన్నా గాని నాకు వెంటనే అర్థమైపోతుంది. వీళ్ళు ఏ ఇంటెన్షన్‌తో నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళది హ్మ్. నిజమైన ఫ్రెండ్‌షిపా లేకపోతే ఏమన్నా అనుకుంటుర్రా అని అర్థమైపోతది నాకు. హ్మ్. అర్థమయ్యేసరికి నేనే దూరం పెట్టేస్తుంటా. అట్లా ఓకే. మనుషులతోటి రిలేషన్‌షిప్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. హ్మ్. బట్ హ్మ్. అది మనం కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అవునండి. ఇంకోటేంటి అంటే నేను అది కూడా ఇండైరెక్ట్‌గా జరుగుతుంది. మీతోటి ఎప్పుడు మాట్లాడింది లేదు. 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. యెస్. అన్ని క్లాసెస్ అటెండ్ ఎగ్జాక్ట్‌లీ. అవుతూ ఉంటాను. అదొకటి. ఇంకోటేందంటే ఒక్కోసారి కొన్ని సన్నివేశాల్లో మిమ్మల్ని నన్ను చూసుకుంటూ ఉంటానన్నమాట. మీరు రూ. 10కి రూ. 100 క్లాసెస్ చెప్పడం అంటే అంత వర్త్ ఇవ్వడము. యెస్. కొంచెం యెస్. బోలాతనంతోటి ఉండడము. ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అలాంటివి నాకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. పైకి చూడడానికి నాకు ఒక గెటప్, సెటప్ అనేది ఆఫీస్‌లో ఉంటుంది. ఇప్పుడు నన్ను నేచురల్‌గా చూస్తున్నారనమాట నన్ను మీరు. అక్కడ చూసినప్పుడు హ్మ్. నేను అంతా ఒకటి క్రియేషన్ చేసుకొని ఒక పర్సనాలిటీని చూపించుకోవాల్సొస్తది లోకానికి. ఒరిజినల్‌గా హ్మ్. అనేది డిఫరెంట్. అదంతా హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కొంచెం కష్టం అనిపిస్తది. కాకపోతే అలవాటయిపోయింది అలా. నిజంగా. థాంక్ యూ అండి.